వాళ్ళని సంకెళ్ళేసి కట్టేయాలి, లేదంటే పిచ్చాసుపత్రికే పంపించాలి. ఇది పేదవాళ్ళకి వైద్యం చేసే చోటు. ఇలాంటి వాళ్ళని ఇక్కడ ఉంచకూడదు. ఏంటి సమస్య? మా వల్ల కావట్లేదు సార్. ఆ పిచ్చోళ్ళ వార్డులో పనిచేయడానికి కొంచెం అలర్ట్గా లేకపోతే చంపడానికి చెప్పేది ప్రయత్నిస్తున్నారు. నిజమే సార్. అలాంటి వాళ్ళని పిచ్చాసుపత్రికే పంపించాలి. ఏం చెయ్యాలన్నా నేను నిర్ణయిస్తాను. సార్, ఏంటి థామస్? మీరు అనుమతిస్తే ఆ మతి చెల్లించిన వాళ్ళ వార్డులో నేను పనిచేస్తాను. నీలాంటి మనుషులే ఆ వార్డులో పనిచేయాలి. దా, కూర్చో. నువ్వేదైనా తిన్నావా? ఈ రోజు నుంచి మీ అందరికీ భోజనము మందులు ఇవ్వబోయేది నేనే. నాకు మీరందరూ చాలా ఇష్టం. మీకు నేను నచ్చానా? ఆ? ఎక్కడ సిస్టర్? ఇదిగో ఇక్కడ పడుకోబెట్టండి. జాగ్రత్తగా రండి. మరేం పర్వాలేదు. ఈవిడ మీరు చూసుకోండి. సిస్టర్, ఇది ఆ పెద్ద ఆవిడ ఫైల్. తినడానికి ఏమీ తెచ్చుకోలేదమ్మా? అందుకు ఇంట్లో ఏమన్నా ఉంటే కదా తీసుకురావడానికి. సరిగ్గా తింటేనే కదమ్మా మందులు సరిగ్గా పనిచేస్తాయి. ఇంతకు మించి నేను ప్రాణాలతో ఉండి ఏం చెయ్యాలి? మేడం, ఏం కావాలి? మన ఆసుపత్రికి వచ్చే ఎందరో రోగులు అస్సలు భోంచేయట్లేదు. దానికి వాళ్ళ దగ్గర డబ్బు లేదు. దానికి మనమేం చేస్తాం? కొంతమందికైనా భోజనానికి ఏదైనా ఇస్తే. ఎలా చేస్తాం? మేడం, నేను ఒక బకెట్ తీసుకొచ్చాను. తీసుకొస్తే ఉదయాన్నే సంతకం పెట్టడానికి వచ్చిన నర్సు దగ్గర ఒక పొట్లం భోజనం ఎక్కువ తీసుకురమ్మన్నాను. మేడం, దాన్ని నేను ఇందులో వేయమన్నాను. ఆ పని మీరు చేయగలరా? ప్రయత్నిద్దాం మేడం. సరే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నా దగ్గర ఎక్స్ట్రాగా ఒక పార్సల్ ఉంది. ఇందులో పెట్టండి. ఇందాకటి నుంచి మేడం నీకోసం వెతుకుతున్నారు. త్వరగా వెళ్ళు. థామస్, రేపిక్కడ 2 బకెట్లు పెట్టు. సరే మేడం. ఇదేనా తిన్నారా? ఇదిగో తినండి. ఒక పొట్లమే ఉంది, ఇద్దరు కలిసి తినండి. చాలా సంతోషం బాబు. పూర్తిగా తినాలి ఏంటి? అంకుల్, కాస్త ఆగండి. ఏంటమ్మా? భోజనం ఉందా అంకుల్? అయిపోయిందమ్మా. అయ్యో, నీతో ఎవరూ లేరా? మా అమ్మ నాన్న చనిపోయారు. బామ్మే నన్ను చూసుకుంటోంది. బామ్మకి బాలేదని ఇక్కడ తీసుకొచ్చాం. మేమేమీ తినలేదు. సరే. ఫాదర్, ఈ రోజు నా ప్రార్థనకి ఒక కారణం ఉంది. ఏంటి విషయం థామస్? మీకు తెలుసుగా, నేను మెడికల్ కాలేజీలో కొంతమందికి భోజనం పెడుతున్నానని. అది నాకు డాక్టర్ ఇక్బాల్ చెప్పారు. మంచి కార్యమే కదా నువ్వు ఇప్పుడు చేస్తున్నది. కానీ వాళ్ళందరికీ నేను భోజనం పెట్టలేకపోతున్నాననేదే నా బాధ. నేను నిన్న అందరికీ భోజనం పెట్టాక ఒక చిన్న పాపొచ్చి నాకు భోజనం కావాలని అడిగింది. నేను ఇవ్వలేకపోయాను. బిడ్డ ఆకలితో వెళ్ళినప్పుడు నా గుండె పగిలిపోయింది.
మన మెడికల్ కాలేజీలో ఒక్క మనిషికి కూడా భోజనం లేకుండా ఎవరు ఉండకూడదు. నేను చేయగలను ఫాదర్. నీకు మంచి మనసుంది. ఇటువంటి మనసున్న నువ్వు ఎప్పటికీ ఓడిపోవురా. మనం ఒక పని చేద్దాం. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో ఆ విషయాన్ని ఇక్కడున్న వాళ్ళందరికీ చెప్దాం. వాళ్ళందరూ ఒక పూట కావాల్సిన తిండిని నీకోసం ఇస్తారనే నేననుకుంటున్నాన్రా. అది జరుగుద్దా ఫాదర్? తర్వాత ఇంకేంటి, ఇక్కడున్న ఇళ్లల్లో ఎన్నో ఫంక్షన్లు జరుగుతున్నాయి కదా. పెళ్ళిళ్ళు, పెద్ద మనిషి ఫంక్షన్లు, చెవులు కుట్టటం. అక్కడ ఆ ఫంక్షన్లో మిగిలే భోజనాన్ని మనం వెళ్ళి అడుగుదాం థామస్. ఇష్టమైన వాళ్ళు ఇస్తారు. మీరు సపోర్ట్కి తోడుగా ఉంటే చాలు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి నేను అడుగుతాను. నేను కాదు, దేవుడు ఉన్నాడు నీతో. అప్పుడు నీకెందుకు బాధ? ధైర్యంగా ఉండు. ఆయన ఇప్పుడు వచ్చేస్తారు, అక్కడే ఉండు. ఏం కావాలయ్యా? ఏం లేదు, అన్నం ఏమైనా మిగిలిపోతే మాకు ఇస్తారా అని అడగడానికి వచ్చాడు. ఎందుకు? హాస్పిటల్లో ఇవ్వడానికే. ఆ. ఎవరు? ఏం కావాలి? భోజనాలయ్యాక మిగిలింది ఏదైనా ఉంటే అది ఇవ్వమని అడగడానికి వచ్చాను, హాస్పిటల్ కోసం. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను డబ్బు ఖర్చు పెట్టి భోజనం పెట్టేది నీకోసం కాదు. నీచమైన బతుకు అడుక్కోవడానికి వస్తున్నారు. హ, ఒకవేళ ఏదైనా మిగిలితే నేను తవ్వి పాతేస్తాను, అంతే కదా? భోజనాలని తెలిస్తే చాలు, ఊపుకుంటూ వచ్చేస్తారు. అన్నా కొంచెం ఆగండి. ఏంటి? హాస్పిటల్లో భోజనాలు పెట్టేది మీరే కదా? అవును. అమ్మ ఇంటికి రమ్మని చెప్పారు. అమ్మా, థామస్ అన్న వస్తున్నారు. థామస్ ఎలారా? దీంట్లో కాస్త పాయసం ఉంది. ఇక్కడ ఒక పేరు పెట్టే ఫంక్షన్ ఉండింది, అందులో సగం తీసి మీకోసం పెట్టాను. చాలా సంతోషం అమ్మా. ఆ పుణ్యం మాకు కూడా దక్కుతుంది కదా. పాత్రలు తర్వాత తీసుకొచ్చి ఇస్తానమ్మా. అలాగే. తామసో, ఎలా ఉన్నారు? విశేషాలేంటి? ఇలా చూడు తామసో, ఇప్పుడు ఊరంతా పండగే. ఒక పెద్ద పండగ త్వరలోనే రాబోతోంది. మన ఊళ్ళో అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. అలాగే పక్క ఊళ్ళో జాతర కూడా జరగబోతోంది. ఇకపోతే మన ఊరు శివాలయం ఉంది కదా, అక్కడ కుంభాభిషేకం. వరుసగా అన్ని ఉత్సవాలే. ఆ తర్వాత మన ఊళ్ళో ఎప్పుడూ జరిగే పడవల పోటీలు. ఇవన్నీ సరిపోవా? నువ్వు ఎప్పుడూ ఇలాంటి బయట ఉత్సవాల గురించే మాట్లాడుతుంటావు గానీ నీ పెళ్లి గురించి మాత్రం ఎప్పుడు మాట్లాడవే? అవును, నాకిప్పుడు పెళ్ళి ఒకటే తక్కువ. ఇలా చూడు, నేను చెప్పినట్టు విన్నావంటే అన్నీ సరిపోతాయి. అది నా మనసుకు నచ్చిన అమ్మాయిని నేను చూడాలి కదా. ఏంటయ్యా నువ్వు, మన ఊళ్ళో ఆడపిల్లలకేం తక్కువ? ఉండు, ఒక్క నిమిషం నీకు చూపిస్తాను. ఈ అమ్మాయిని చూడు, ఈ అమ్మాయి పేరు కుమారి, పక్కూరే. ఈ అమ్మాయిది మనూరే, పేరు దివ్యభారతి. ఇక ఈ అమ్మాయి పేరు సిసిలి. ఈ అమ్మాయి పేరు సిసిలియా. సరిగ్గా చెప్పావు, సిసిలి. పడిపోయాడు. సరే సరే చెప్పు, నచ్చింది ఒక మాట చెప్పొచ్చు కదా. ఫోటోని చూడగానే మురిసిపోతున్నావు. ఎలా ఉందో చెప్పు. ఈ అమ్మాయి ఎలాగా? నీకు ఈ అమ్మాయి తగిన పిల్ల. మనిషి కూడా తెల్లగా ఉంటుంది. ఇక జడందు చూసావు, పొడవుగా ఉంటుంది. ఇక మీ ఇద్దరి జంట చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది. చూసావంటే నీకు తప్పకుండా నచ్చుతుంది. తామసో, నీకు నచ్చితే చెప్పు, మాట్లాడేద్దాం. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ బామ్మతో చర్చికి వెళ్తోంది. నువ్వు తిన్నగా వెళ్ళావంటే చూడొచ్చు, వెళ్ళి చూడు. ఇలా చూడు తామసో, నీకు అమ్మాయి నచ్చితే నాకు కమిషన్ ఇవ్వాలి. నువ్వు వెళ్ళి నాన్నని తీసుకురా. రే లేవురా. నాన్న, సోబి కింద పడిపోయాడు. అమ్మా, త్వరగా రండి. అయ్యో, ఏమైంది? ఏమైంది? ఆగు సిసిలి, నేను చూసుకుంటానులే, నువ్వు బాధపడకు. ఇలా చూడు, వాడికి ఏమీ లేదు, నువ్వు బాధపడకు. వాడికి నొప్పి ఏమీ ఉండదు. ఆడుకుంటూ కింద పడిపోయాడు అంతే. సరే వెళ్ళు, వెళ్ళి ఆడుకో. అయ్యో, ఏమైందయ్యా?
ఏంటిలా పడిపోతున్నాడు? జరుగు జరుగు, నేను చూస్తాను. ఏమైందిరా నీకు? అమ్మా ఏమైందమ్మా? ఏమైందో తెలియడం లేదే. వీడికి కొంచెం బలం చాలా తక్కువగా ఉంది. దానికి కారణమేంటో మనమే కనిపెట్టాలి. సార్, నా కొడుకు కూల్ డౌన్. ఏమీ జరగదులే. థామస్ అన్న, తోడుగా మేమున్నాం. ఓకే? దేవుడికి ప్రార్థన చేద్దాం, అన్నీ సర్దుకుంటాయి. నాన్న, మోనియా అక్క నా బుక్ తీసుకుంది. కాస్త నోరు మూసుకుంటారా? అందరూ లోపలికి వెళ్ళండి. అయినా మన అబ్బాయికి ఈ విధంగా అయిందే సిసిలి. దేవుడు చేసే ఈ వింత పనులకి ఏదో ఒక అర్థం ఉంటుంది. వీణ్ణి ఆ దేవుడు మనకిష్టపడే ప్రసాదించాడు. వీణ్ణి ఎక్కువగా ప్రేమించడం మన వల్లనని దేవుడికి తెలుసు.